ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా? 300 కుటుంబాలు. ఓకే, ఇప్పుడు ఈ 300 కుటుంబాలు మీ తాతల దగ్గర నుంచి ఇక్కడే ఉంటారు కదా? ఓకే, నేను హైకోర్టు ఆర్డర్ కూడా చూసిన. హైకోర్టు ఏం చెప్పిందంటే క్లియర్గా పోలీసు వాళ్ళని అందులోకి రావద్దని చెప్పింది. పోలీసు వాళ్ళు మన ఇళ్లలోకి రావద్దని హైకోర్టు చెప్పింది. అయితే పోలీసు వాళ్ళు ఎప్పుడు రావాలన్నట అంటే ఆడ పంచాయతీ అయితే రావన్నట. మరి అక్కడ పంచాయతీ ఎట్లయితుంది? ఇట్లా వేరే మనుషులను దోలిచ్చి పంచాయతీ పెడితే పంచాయతీ అవుతుంది, అప్పుడు మేము రావచ్చు అనేది పోలీసు వాళ్ళ ఉద్దేశం. ఇలా దోలిస్తుంది పోలీసు వాళ్ళే, ఇలా దోలిస్తుంది కూడా పోలీసు వాళ్ళే, అది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఇది హైకోర్టు ఆర్డర్. Property which are pending before the civil court and that this court by the earlier order, ఇదివరకు ఉన్నటువంటి ఆర్డర్ 2021లో have already regulated the parties to the civil court for verification and factual aspect of the matter. In view of these facts, the respondent police are directed not to interfere in the civil dispute between the party related to the subject property. పోలీసు వాళ్ళు ఈ లోపలికి రావడానికి వీల్లేదు అనేది క్లియర్గా తెలిసింది. అయితే ఇప్పుడు ఈ విల్లావోడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళకు డబ్బులు ఇచ్చి పోలీసు వాళ్ళతో మిమ్మల్ని బెదిరించి పోలీసులే గూండాలను పెట్టి మీ ఇళ్ళ మీద పడాలి, మిమ్మల్ని కొట్టాలి, అక్కడి నుంచి తరిమేయాలనేది వాళ్ళ ప్లాను. మీరు అక్కడి నుంచి తరిమి వెళ్ళిపోతే ఇంకా ఈయన ఉన్నారుగా ఈ విల్లావోడో ఇంకేవడో ఇంకా ఈడ విల్లాలు కట్టుకొని మంచిగా కోట్ల రూపాయలకు అమ్ముకొని పోదామనేది వాళ్ళ దందా. దానికోసం ఈడ బతుకుతున్నటువంటి మీ అందరి నోట్లే మట్టి పోయాలనేది ఇలా కథ. ఇందులో ఈ పోలీసు వాళ్ళ దాంట్లో పోలీసు వాళ్ళ క్లియర్గా ఉంది, మీరెవరు తెరుగుపోలేదు, మీరెవరిని గొట్టెతల్లుకు పోలేదు, మీరు నేరుగా మీకు ఏ ఇబ్బంది జరిగినా కోర్టుకే పోయారు. కానీ ఇవాళ వీళ్ళందరూ కలిసి ఈ భూమిని కబ్జా పెట్టాలని చూస్తూ ఉన్నారు. కానీ 1990 ప్రాంతం నుంచే మీరు ఇక్కడ బతుకుతా ఉన్నారని కోర్టు చెప్పింది. మేము 2001లో కొన్నామంటే 93 కొన్నాం, 93 నుంచి నిడిచిపెట్టి 2001 ఎట్లా కొంటావా అని కోర్టు కూడా తిట్టింది. ఆ ఇండ్లు బాజాప్తా మీకే హక్కు ఉంది, ఇంకా ఎవరికి లేదు ఇక్కడ హక్కు. సో అట్లా మిమ్మల్ని అక్కడి నుంచి బెదిరించి ఎలగొట్టి మీలో కొంతమందికి 5ో 10ో ఇచ్చి మిమ్మల్ని మోసం చేద్దామనేటువంటి కుట్రకు పాల్పడుతూ ఉన్నారు. నేను అందుకోసమే చెప్తా ఉన్నా, మీరందరూ ఐక్యంగా ఒకటే మాట మీద ఉండండి. నేను మీ భూమి ఎట్లా పోతుందో నేను చూస్తా. మీ భూమి పోకుండా వాడల్లా అడుగు కూడా పెట్టనియల్లా. ఇప్పటిదా గోరీల దాకా వచ్చిందిగా ఈడ కూడా కూర్చొనియా, ఈ దర్గా కాడ కూర్చుంటారా, ఏ అడ్డ ఈడ కూడా కూర్చొనియా, మొత్తం అందరిని తీసుకుపోయి లోపటేపిస్తా. ఎవడన్నా మీ తెరువు వస్తే మీకు పోలీసులు రక్షణగా లేరు కదా, మీకు రక్షణ ఇస్తలేరు కదా పోలీసులు. సైబరాబాద్ సిపి గారు కూడా ఎవరు రక్షణ ఇస్తలేరు కదా. అయితే మీకెవరు రక్షణ ఇస్తలేరు, పైగా పోలీసులే గూండాలతో జతగడతా ఉన్నారు, గూండాలతో జతగట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారనేటువంటి విషయంలో నేను హైకోర్టుది నేనే నా లెటర్ ఇప్పుడు సిపి గారికి లెటర్ రాయడం జరిగింది. నేనే ఇచ్చేస్తా పోయి ఏమని, వీళ్ళ మీద అనవసరమైనటువంటి ఒత్తిడి తెచ్చి వీళ్ళని ఇబ్బంది పెడితే బాగుండదు, మీరు కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి. పోలీసులే కోర్టు నిర్ణయాన్ని గౌరవించకుండా గూండాలను పెట్టి బెదిరిస్తే పోలీసులు కూడా ఈ కేసులో ఇరుకుతారు. నేను రాజేంద్ర నగర్ పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, ఇంకొకసారి మీరు ఈ ప్రజల్ని పోలీస్ స్టేషన్ కు పిలిచి మీరు కాంప్రమైజ్ కండి అని చెప్పి మీరు లోపాయకారి ఒప్పందాలు చేసుకొని ప్రజల్ని హింసకు గురి చేస్తే రేపు పొద్దుగాల మీరు కూడా దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అమ్మా ఇప్పటిదాకా ఒక లెక్క,
ఇప్పటిదాకా ఒక లెక్క మేము వచ్చినాం తల్లి, మీరు ఇంతమంది నా దగ్గరకు వచ్చిర్రు, అన్న మమ్మల్ని కాపాడమని వచ్చిర్రు. వస్తే మీరు పొద్దుగాల 6 గంటలకు వచ్చిర్రు, వస్తే ఏం తిన్నారో ఏం తాగిరో అని నాష్ట చేయించి ఛాయ్ తాగిపించి మీరు వారిని నేను వస్తున్నా అని చెప్పిన. వచ్చిన తర్వాత నేనే స్వయంగా వచ్చి చెప్తా ఉన్నా, ఈ భూమిలోంచి ఇంచు భూమి కూడా పోనీయా. సరేనా? మీరు ఇంతే పకడ్బందీగా ఉండి మీరందరూ కూడా ఏమున్నా మా సోదరుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడయ్యా, మీరు ఎవరు వస్తారో రారి అని చెప్పు. ఎవడన్నా వస్తే మిమ్మల్ని ఎవరైనా రాజేంద్ర నగర్ పోలీసు వాళ్ళు కానీ ఇంకో పోలీసు వాళ్ళు కానీ మిమ్మల్ని తీసుకొని పోతే రాత్రి 3ంటికి 2ంటికైనా నేను ఇడికి నేరుగా వస్తా, ఏ పోలీస్ స్టేషన్ కైనా వస్తా. మీరేం భయపడకండి, మీ వెనకాల నేను ఉన్నా, ఎవడు ముట్టుకుంటాడో చూస్తా. వీళ్ళంతా నా బీద బిక్కి ప్రజలు, వీళ్ళకు ఏమీ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత నాది. ప్రభుత్వం పోలీసు యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడి మిమ్మల్ని హింసకు గురి చేస్తే చాలా ఈ చరిత్రలో ఎక్కడ ఉద్యమాన్ని అనిసినా ఆఖరికి నష్టపోయింది ప్రభుత్వమో దానికి కొమ్ముగాసే వ్యక్తులో తప్పగాని ప్రజలు కాదు. అందుకోసమని మీ అందరికి కూడా నేను ఈ భరోసా ఇచ్చిపోవడానికి వచ్చిన ఇక్కడికి. నేను ఉన్నా ఎవడు ఏం చెప్పినా కూడా వినే ప్రసక్తి లేదు. మీరైనా ఎవరైనా అది మీ హక్కు, ఆ భూమి మీ హక్కు, మీ తండ్రులు మీ తాతలు మీకు ఇచ్చిపోయినటువంటి హక్కు. నిజంగా కోర్టు తీర్పు వెల్లడై ఇది మీది కాదు అన్నప్పుడు మాట్లాడదాం. కానీ కోర్టు క్లియర్గా పోలీసు వాళ్ళని అందులోకి రావద్దని చెప్పింది. అందులో అడుగు పెట్టినా పోలీసు ఆయన మీద కేసు చేయాలి. అందులో అడుగు పెట్టినా ఏ పోలీసు ఆయన వస్తే ఆయన పేరు వీడియో తీసి పెట్టుకొని అతని మీద హైకోర్టులో నేనే కేసులు నమోదు చేస్తా. ఓకేనా? మీరు ఏం భయపడకండి, అందరు కలిసికట్టుగా ఉండండి. ఈ రోజు నుంచి నా సైన్యం కూడా మీకు అండగా ఉంటది. ఓకేనా? నా సైన్యం కూడా మీకు అండగా ఉంటది. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా నిలబడండి. సరేనా? ఈ మాట చెప్పుకోవడానికి నేను వచ్చిన తల్లి ఇక్కడికి. ఇది నేను మా వాళ్ళని పంపించి సిపి గారి దగ్గరికి ఇది మా వాళ్ళు పోయి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సిపి గారితో కూడా నేను మాట్లాడతా, ఈ డీసీపీ గారితో కూడా నేను మాట్లాడతా. మీరేం అధైర్యపడకండి, ఇది ఎట్లా వేలదో నేను చూసుకుంటా, వాళ్ళకి ఎట్లా వస్తారో. నేనేమంటున్నా, డీసీపీ గారు అన్నెసరిగా ఇంటర్ఫేర్ అయితే, ఆయన విధులను లేకపోతే ఆయన చట్టాలు ఉల్లంఘించి ఇంటర్ఫేర్ అయితే డీసీపీయా ఏసీపీయా ఎవరు అనేది మనకు సంబంధం లేదు. బరాబర్ చట్టం ప్రకారం ఎదుర్కొంటాం, వాళ్ళని దోషులుగా బోన్లో నిలబెడతాం, రాష్ట్రం మొత్తం దాడతాం ఈ దొంగతనాన్నంతా. ఏం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సరేనమ్మా? ఓకేనా? మీరు నిమ్మలంగా పోయి ఇంటికాడ ఉండ్రి. ఓకేనా? ఏ ఆపద వచ్చినా నేను ఉన్నా. రాత్రి 1 అయినా 2 అయినా వస్తా. ఇదే గోపన్పల్లి కాడ, గోపన్పల్లి అదేడా గౌల్దొడ్డి కాడ ఇట్లనే చాలా మంది ఆడబిడ్డలు ఆడ గుడిసెలు వేసుకొని కొన్ని వందల రోజులు చాలా నెలల నుంచి బతుకుతా ఉంటే ఇదే గూండాలను పెట్టి షీట్లు బాతితే నేనే షీట్లను తన్ని పగలగొట్టి ఒక్కని లేకుండా ఎలగొట్టినా. ఇప్పుడు ఆ గౌల్దొడ్డి కాడ బతుకుతున్నదంతా మన పేదోళ్ళే బతుకుతా ఉన్నారు. ఇప్పుడు ఒక్కరిని కూడా అక్కడికి రానియలే, ఇక్కడికి కూడా ఎవరిని రానియా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మీరు ధైర్యంగా పోండి తల్లి, మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డం పెడతా. ఓకే? థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడే చెప్తా ఉన్నా, ఇక మా నాయకులకు చెప్తా ఉన్నా, సైబరాబాద్ సిపి గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇస్తారు, దీని మీద అక్నాలెడ్జ్ తీసుకుంటారు. ఆ తర్వాత అది హోమ్ సెక్రటరీ గారికి పంపించడం జరుగుతూ ఉంది, అనేక ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా పంపించడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ మన ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ చేస్తా ఉన్నాం. మీరు ఎవరి తెరువు పోవాల్సినటువంటి అవసరం లేదు. మీ తెరువు ఎవడని వస్తే మాకు చెప్పురి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.